నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. యమన్లోని హుతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్పై చేసిన దాడి గురించి ఇప్పుడు మాట్లాడదాం సార్. ఒక్కసారిగా ఈ దాడితో ఇజ్రాయెల్ ఉలిక్కిపడింది. బెన్ గురియన్ విమానాశ్రయాన్ని హుతీలు ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణి తాకింది. సార్ దీని మీద మీ అంటే ఇప్పటిదాకా ఇజ్రాయెల్ చెప్తున్న నరేటివ్ ఏంటి, ఈ వార్లో మాకు పైచేయి వచ్చేసింది, డిసిసివ్గా ఇక శత్రువుల్ని మేము నిర్వీర్యం చేశాం. ఈ దాడి ఏం చెప్తోంది? ఇరాన్ కాదు అక్కడ అటాక్ చేసింది, హుతీలు. హుతీ ఈజ్ నాట్ ఈవెన్ ఎ కంట్రీ బై నేచర్. యమన్లో దాదాపు పాలిస్తున్నారు అంతే తప్ప ఒక ట్రెడిషనల్ కన్వెన్షనల్ ప్రభుత్వం కూడా కాదు. మరి ఒక హూతీలు హిజ్బుల్లా లాగా పక్కనున్న వాళ్ళు కూడా కాదు. ఎక్కడో యమన్లో ఉన్న హూతీలు అటాక్ చేస్తే, అది కూడా అమెరికా వాడు అటాక్ చేసి ట్రంప్ ఏమన్నాడు, అయిపోయింది హూతీల పని అన్నాడు. మొత్తాన్ని మేము స్మాష్ చేసి పడేసినాం, మా రెడ్ సీ పడవల పైన దాడి చేస్తే ధైర్యం ఇక చేయడు, అయిపోయింది పని, వీ హ్యావ్ లిక్విడేటెడ్ హూతీస్ అన్నాడు. మరి ఏడికెళ్ళి వచ్చిందండి అటాక్? సో అది కూడా టెల్ అవీవ్ దాకా, ఇజ్రాయెల్ రాజధాని దాకా అటాక్ చేశారు. అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటి, ఒక ఇష్యూ ఒకను ఆధారంగా చేసుకునే ఒక ఆర్మ్ గ్రూప్ ఏర్పడితే ఆ ఆర్మ్ గ్రూప్ను డిజార్మ్ చేయడం అనేది అంత సులభం కాదు. ఆ ఇష్యూ ఉన్నంత కాలం. ఇక్కడ ఇష్యూ ఏంటి? ఇష్యూ పాలస్తీనా ప్రజల మాతృదేశం. ఇక దాన్ని వ్యక్తీకరించే క్రమంలో హిజ్బుల్లా లాంటి మిలిషియాలు పుట్టచ్చు, హూతీ లాంటి మిలిషియాలు పుట్టచ్చు, ఇరాన్ లాంటి దేశాలు ఏర్పడవచ్చు, హమస్ లాంటి సంస్థలు పుట్టవచ్చు. అవన్నీ వాళ్ళు చేసే చర్యలు అభ్యంతరకరంగా ఉండవచ్చు. కానీ అల్టిమేట్లీ ఇష్యూ ఉందా లేదా అని అంటే మీకు ఒక మేధావి అంటాడు, an intellectual position should not only be right, but it should be right for the right reasons అని. So a position need not be necessarily be wrong. It should be wrong for right reasons or wrong for wrong reasons. ఇప్పుడు అది రీజన్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఉదాహరణకు హమస్ ఇజ్రాయెల్ పైన దాడి చేసి అమాయకులు చంపింది, ఇది రాంగ్ యాక్ట్, ఇందులో డిస్ప్యూటే లేదు. ఎవరు కూడా ఈ దాడిని అంగీకరించరు, దుర్మార్గమైన దాడి, అది తీవ్రవాద దాడి. కానీ రీజన్ ఏంటి? ఫర్ రాంగ్ రీజన్ ఆర్ రైట్ రీజన్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. ఇట్స్ ఎ రాంగ్ యాక్ట్ అంటే సరిపోదు. ఒక రాంగ్ యాక్ట్ రాంగ్ రీజన్తో ఉందనుకోండి, దాన్ని ఎదుర్కోవడం చాలా సులభం. కానీ రాంగ్ యాక్ట్ రైట్ రీజన్తో ఉందనుకోండి, అది ఎదుర్కోవడం చాలా కష్టం అవుతుంది. అందువల్ల ఒక చెట్టు ఉందనుకోండి, మీరు ఆ చెట్టు వేళ్ళు కూడా అయిపోయినాయి అనుకోండి, ఆ చెట్టు పని అయిపోతుంది. కానీ పైనంతా ఎండిపోయి వేళ్ళు కరెక్ట్గా ఉన్నాయి అనుకోండి, మళ్ళీ అనుకూల పరిస్థితులు వచ్చినప్పుడు అది మళ్ళీ చిగురుస్తుంది. ఇది కూడా అంతే. మీరు వేళ్ళు ఏంటి? వేళ్ళు ఇష్యూ. పైన ఆకులు, కొమ్మలు, కాండాలు, కాయలు ఇవన్నీ కూడా దాని రిఫ్లెక్షన్స్, మేనిఫెస్టేషన్స్ అంటారు, వ్యక్తీకరణ. సో ఆ వ్యక్తీకరణ నువ్వు అడ్డుకోగలవు, కానీ రూట్స్ను అడ్డుకోగలగాలి. అందువల్ల ఇజ్రాయెల్ పైన హూతీలు ఈ స్థాయిలో దాడి చేశారంటే, అది కూడా ఇరాన్ వీక్ అయ్యాక, హిజ్బుల్లా అగ్రనాయకత్వం అంతమయ్యాక, హమస్ శిథిలమయ్యాక, బషర్ అల్ అసద్ ప్రభుత్వం సిరియాలో పోయాక స్టిల్ హూతీలు అటాక్ చేయగలిగారంటే, అది కూడా అమెరికా దాడి చేశాక, వాట్ డస్ ఇట్ ఇండికేట్? ఇప్పటికైనా అమెరికాకు ఇజ్రాయెల్కి అర్థం కావాల్సింది, వితౌట్ అడ్రస్సింగ్ ద ఇష్యూ ఏంటి? పాలస్తీనా ప్రజలకు దేశం అంటూ ఉండాలా వద్దా? ప్రాచీన పాలస్తీనా దేశంలో అరబులు, యూదులు రెండుగా ఆ దేశాన్ని డివైడ్ చేయాలి. ఇది యునైటెడ్ నేషన్ చెప్పింది. యూదులకు ఇజ్రాయెల్ ఉన్నట్లు అరబులకు పాలస్తీనా దేశం ఉండాలి. దీన్నే 2 స్టేట్ సొల్యూషన్ అంటారు. యునైటెడ్ నేషన్ చెప్పింది ఇదే, అమెరికా చెప్తున్నది ఇదే, ఇండియా కూడా చెప్తున్నది అదే. ఎందుకంటే 1948లో UN రెజల్యూషన్ ప్రకారం యూదులకు ఇజ్రాయెల్, అరబులకు పాలస్తీనా దేశం ఉండడం తప్ప మరో మార్గం లేదు. ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం, ఈ పరిష్కారాన్ని సాధించేలోగా ఇజ్రాయెల్ యూదులు బై ఫోర్స్ తమ దేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు, అరబ్ ప్రాంతాలపైన అటాక్ చేశారు, ఇదంతా జరుగుతూ వస్తుంది. అందువల్ల ఎన్నేళ్ళకైనా శాశ్వత పరిష్కారం ఇష్యూకి ఏంటి అంటే రికగ్నైజింగ్ ద పాలస్తీనియన్ పీపుల్స్ రైట్ టు మదర్ ల్యాండ్, వాళ్ళ మాతృదేశాన్ని గుర్తించగలగాలి.
లేదు దాన్ని హాలిడే రిసార్ట్గా మారుస్తానని ట్రంప్ అంటే సమస్య పరిష్కారం కాదు. ఇది మనమే భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానం కూడా ఇదే. చాలామందికి తెలియదు, మన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇజ్రాయిల్కి మద్దతు అనుకుంటారు. ఇజ్రాయిల్కి మద్దతే, కానీ పాలస్తీనా మదర్ల్యాండ్ అనే అంశానికి ఇండియా కట్టుబడి ఉంది, మోడీ ప్రభుత్వం కూడా. నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలో ఈ 10 ఏళ్లలో యునైటెడ్ నేషన్స్లో ఇండియన్ అంబాసిడర్ మాట్లాడిన బయటలుంటే మీకు యూట్యూబ్లో చూడండి ఏమన్నారు. కమిటెడ్ టు ద 2 స్టేట్ సొల్యూషన్ అని నేను చెప్తాం, మనం ప్రతిసారి చెప్తాం. ఇది 2 స్టేట్ సొల్యూషన్ అంటే మన అఫీషియల్ స్టాండ్ అదే. అందువల్ల ఆ సమస్య పరిష్కారం కానంత కాలం యుద్ధ భూమిలో కొంత సమయం టాక్టికల్గా ఒకరికి పై చేయి ఉండొచ్చు, టాక్టికల్ ఇంకొకరికి పై చేయి ఉండొచ్చు. డెఫినెట్గా ఇప్పుడు టాక్టికల్గా ఇజ్రాయిల్కి పై చేయి, అనుమానం లేదు. ఇక్కడ హమస్, హిజ్బుల్లా, హూతీలందరినీ ఇజ్రాయిల్ సావు దెబ్బ కొట్టింది. ఇరాన్ ఇవాళ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నమాట నిజం. కానీ ఆ ఇష్యూ అనేది లైవ్లో ఉన్నంత కాలం ఇజ్రాయిల్కు ప్రమాదం తప్పదు. అందుకే ఇజ్రాయిల్లో ఉన్న ప్రతిపక్షం కూడా ఏం చెప్తుంది, బెంజమిన్ నెతన్యాహు అల్ట్రా రైట్, అల్ట్రా నేషనలిస్ట్ పార్టీలతో ఉన్నాడు. ఇజ్రాయిల్ అపోజిషన్ లీడర్స్, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్స్ కూడా చెప్పేది ఏంటి, యాజ్ లాంగ్ యాజ్ పాలస్తీనియన్ పీపుల్ డు నాట్ లివ్ ఇన్ పీస్, ఇజ్రాయిలీస్ కెనాట్ లివ్ ఇన్ పీస్. పాలస్తీనా ప్రజలు శాంతియుతంగా నిద్రించాలంత కాలం ఇజ్రాయిల్ పౌరులు కూడా నిద్రించలేరు. ఇది ఇజ్రాయిల్ ప్రభుత్వానికి అర్థం కావాలి. అన్ఫార్చునేట్లీ ప్రభుత్వాలు ప్రజల భావోద్వేగాలను రెచ్చగొడుతూ అధికారంలో కొనసాగాలని చూస్తుంటాయి. నెతన్యాహుకి ఇవాళ ఈ భావోద్వేగం లేకపోతే నెతన్యాహు పని అయిపోయినట్టే, తెల్లారి పొద్దున ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ పోతుంది నాకు. సో అందువల్ల ఈ పని రెచ్చగొడుతుంటారు. కానీ సొల్యూషన్ ఏంటి, యాజ్ లాంగ్ యాజ్ పాలస్తీనా సమస్య పరిష్కారం కానంత కాలం ఇజ్రాయేలీ ప్రజలు సుఖంగా నిద్ర కూడా పోలేరు. ఇది గుర్తించినంత కాలం ఈ సమస్య రగులుతూనే ఉంటుంది. ఇవాళ ఒకరోజు అమెరికా హూతీలను చావు దెబ్బ తీసిన అమెరికా అని ఒకరోజు హెడ్లైన్ వస్తుంది, ఇజ్రాయెల్పై హూతీల దాడి అని ఇంకో రోజు వస్తుంది. ఈ 2 వార్తలు ఉదాహరణ తర్వాత కూడా చూడాల్సింది మనం.